హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఉసిరికాయ రసం చేస్తున్నా. దీనికి పండిన టమాటాలు 2, ఒక 3 నుంచి 4 పెద్ద ఉసిరికాయలు, ఉసిరికాయ పచ్చడి చేస్తారు కదా ఆ ఉసిరికాయలు విత్తనం తీసేసి కట్ చేశాను. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇదంతా గ్రైండింగ్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ రెడీ చేశాను. సో తాలింపు గింజలు, వెల్లుల్లి దంచింది, కరివేపాకు యాడ్ చేశాను. మా చిన్న బాబు 3.5, సో తనకని స్పైసీ తగ్గిస్తున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే చిన్న జింజర్ పీసెస్, తర్వాత మిరియాలు దీనిలో ఒక 1/2 డజన్ వరకు మిక్సీ చేసి దీనిలోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా పెద్దవాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం ఇవి యాడ్ చేయాలి. ప్లెయిన్ పప్పు ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి యాడ్ చేస్తున్నాను. ప్లెయిన్గా అన్న వాడచ్చు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ బాగా డైలీ పప్పు ప్రోటీన్ కదా అని యాడ్ చేస్తున్నాను. మీరు అలా ఒకసారి ఇలా ఒకసారి యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయాలి, బాగా మరగాలి. కొత్తిమీర కడిగి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేస్తున్నాను. బాగా బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వీక్లీ థ్రైస్ ఈ ఉసిరికాయతో రసం పిల్లలకి పెట్టండి. జలుబు, క్లైమేట్ మారిన వాళ్ళు తినే చాక్లెట్స్, లాలీపాప్స్ వల్ల లేస్తే జలుబు చేస్తుంది, ముఖ్యంగా మా బాబుకి. సో అలాంటి వాళ్ళకి ఉసిరికాయ ఫుల్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఉసిరికాయ పప్పు, చారు, రసం ఇలా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయొచ్చు. మీకు తెలిసిన పిల్లలు ఉంటాయి కదా, వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి ఇలా ట్రై చేయమని. మీరు ట్రై చేసి నాకు కమెంట్లో ఎలా బాగా వచ్చింది నాకు తెలియచేయండి. దీనిలో కందిపప్పు వేసాను కదా, అందుకే కలర్ కొంచెం పప్పులాగా ఎల్లో వచ్చింది. ఇప్పుడు పప్పు ఎక్కువ ఉన్నట్లయితే రెడ్ టమాటా కాబట్టి పేస్ట్ అంతా రెడ్ కలర్ వచ్చేది. ఇంకా చింతపండు అవసరం లేదు, ఎందుకంటే ఉసిరికాయ యాడ్ చేసాం కాబట్టి. సో ఉసిరికాయలు దొరికే టైంలో ఇలా ట్రై చేయండి. For more videos, subscribe, like, share. See you on next video. Until then, take care. Bye bye.